గజేంద్ర మోక్షం కథ గురించి తెలుసుకుందామా? గజేంద్రుడు గత జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు అగస్త్య మహర్షి శాపం వల్ల గజేంద్రుడిగా జన్మించాడు. త్రికూట పర్వత ప్రాంతంలో అడవి ఉండేది. అక్కడ ఒక పెద్ద సరస్సు కూడా ఉండేది. ఆ అడవికి రాజు గజేంద్రుడు అనే ఒక మహా ఏనుగు జీవిస్తుంది. గజేంద్రుడు తన గుంపుకు నాయకుడిగా ఉండేవాడు. గజేంద్రుడు తన కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తున్నాడు. ఒకరోజు గజేంద్రుడు తన కుటుంబంతో సరస్సులోకి దిగి చాలా సరదాగా ఆనందంగా గడుపుతున్నాడు. రేపటి తర్వాత ఒక మొసలి ఆ సరస్సులో నుంచి ఏనుగు కాలును బలంగా పట్టుకుంది. గజేంద్రుడు తన శక్తితో బయటపడేందుకు ప్రయత్నించాడు, కానీ అతని వల్ల కాలేదు. మొసలి నీటిలో ఉన్నప్పుడు దానికి చాలా బలం ఉంటుంది. తన బలంతో ఏనుగు కాలును ఇంకా గట్టిగా పట్టుకుంది. ఏనుగు తన శక్తినంతా ఉపయోగించి మొసలితో పోరాడింది, కానీ ఏనుగు శక్తి క్షణక్షణం క్షీణించిపోయింది. గజేంద్రుడికి తన గత జన్మ భక్తి గుర్తుకు వచ్చింది. గజేంద్రుడు గత జన్మలో విష్ణు భక్తుడు. గజేంద్రుడు తన శక్తినంతా ఉపయోగించి మొసలితో పోరాటం చేశాడు. గజేంద్రుడు విష్ణుమూర్తిని ఆరాధించాడు, భక్తితో వేడుకున్నాడు. అప్పుడు సరస్సులో ఒక కమలం పువ్వును తీసుకుని ఆకాశం వైపు చూస్తూ శ్రీహరిని వేడుకున్నాడు, భక్తితో ఆరాధించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన భక్తుని పిలుపు విన్నాడు. తన వాహనమైన గరుడిపై ఎక్కి వేగంగా వచ్చాడు. గజేంద్రుడిని కాపాడటానికి వేగంగా వచ్చాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన భక్తుని పిలుపు విన్నాడు. తన వాహనమైన గరుడిపై ఎక్కి వేగంగా వచ్చాడు. గజేంద్రుడిని కాపాడటానికి వేగంగా వచ్చాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో మొసలిని సంహరించాడు. ఆ మొసలి బారు నుండి తన భక్తుడైన గజేంద్రుడిని కాపాడాడు. ఆ మొసలి కూడా సాధారణ జీవి కాదు. గత జన్మలో హురు అనే గంధర్వుడు ఒక మహర్షి శాపం వల్ల మొసలిగా జీవించాడు. విష్ణువు స్పర్శ వల్ల అతనికి కూడా శాప విముక్తి కలిగింది. గజేంద్రుడు శ్రీ మహావిష్ణువు పాదాలకు నమస్కరించాడు. తన భక్తిని సంతోషించి శ్రీ మహావిష్ణువు గజేంద్రుడికి మోక్షాన్ని ప్రసాదించాడు. గజేంద్రుడు దివ్య రూపాన్ని పొంది వైకుంఠానికి చేరుకున్నాడు. శ్రీ మహావిష్ణువు భక్తులను ఆదుకునే దేవుడు.